ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనములో అక్కడ దేవుని కొండ కనబడుతుంది, సీనాయి కొండ. ఇశ్రాయేలు చరిత్రలో సీనాయి కొండ ఎంతో ప్రాముఖ్యమైన స్థలం. సీనాయి లేక హోరేబు కొండ మీద మోషే మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్నాడు. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలిచ్చాడు. సీనాయి కొండ మీద నుండే ప్రత్యక్ష గుడారపు నిర్మాణానికి దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు. ఇక్కడే దేవుడు మోషే ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇక్కడే మోషే గారి కుటుంబం మళ్ళీ తిరిగి కలుసుకున్నది. మోషేకి 2 కొడుకులు, గెర్షోము, రెండోది ఎలియాజరు. గెర్షోము అంటే పరదేశి, అంటే అపరిచితుడు అని అర్థము. రెండో కొడుకు పేరు ఎలియాజరు, నా దేవుడే నాకు దిక్కు అని అర్థము. మోషే భార్య పేరు సిప్పోరా, అంటే పక్షి అని అర్థము. మోషే మామ పేరు ఇత్రో, సమృద్ధి అని అర్థము. ఇక్కడే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. ఇక్కడే ఇశ్రాయేలీలు 11 నెలల సమయాన్ని గడిపారు. హోరేబు లేక సీనాయి కొండ మీద దేవుడు ఏలియా ప్రవక్తతో మెల్లని స్వరముతో మాట్లాడాడు. ఇక్కడే ఇశ్రాయేలీలు దేవుడి నుండి విధేయత పాఠాలు నేర్చుకున్నారు. తిరిగి ఇదే ప్రాంతంలో ఇశ్రాయేలీలు దేవుని పట్ల అవిధేయత చూపారు. ప్రియ దేవుని బిడలారా, ఈ నిర్గమాకాండం ముందు చూసారా? 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు పాత నిబంధన గ్రంథానికే గుండికాయ వంటి మాటలు. అయితే ఆ 4వ వచనంలో, నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసితునో మీరు కనులారా చూచితిరి. ఒక పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి నా చెంత చేర్చుకుంటుని. పక్షిరాజు వలె మిమ్మల్ని మోసుకొని వచ్చాను అనగా దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని బలమైన కాపుదల మీకు ఉన్నది అని అర్థము. గర్ద అనగా పక్షిరాజు అనగా గ్రద్ద. బైబిల్ భాషలో గరుడు పక్షి దేవునికి లేదా దైవత్వానికి సంకేతంగా ఉన్నది ఈ గ్రద్ద. యెహెజ్కేలు గ్రంథములో దైవత్వము పక్షిరాజు ముఖమునకు పోల్చబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో మరలా దైవత్వము ఎగురుతున్న పక్షిరాజుకి పోల్చారు. యోహాను సువార్త కూడా గుర్తు ఏంటో తెలుసా? పక్షిరాజే. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు పిల్లల గూటి మీద అలా చల్లా చెదురు చేసి మళ్ళా దాన్ని పడవేసినట్లుగా పడవేసి రెక్కల మీద సురక్షితంగా నిలుపుకున్నట్లే ప్రభు ఇశ్రాయేలుని కాపాడారు. ఆ పక్షిరాజు గూడిని రేపుద్ది పిల్లలు పడిపోతున్న సమయంలో అదే వెళ్ళి మళ్ళా పడిపోకుండా తన రెక్కల చాపి ఎక్కించుకుంటుంది. అలాగే ఇశ్రాయేలు దేవుడు పక్షిరాజులాగా తన రెక్కల మీద మోసాడు 40 సంవత్సరాలు. ఈజిప్టు నుండి, ఐగుప్తు నుండి సీనాయి వరకు ఇశ్రాయేలీలు అనేక రకములైన అనుభవాలు పొందారు. వారికి ఆకలైనప్పుడు దేవుడు మన్నా ఇచ్చాడు. వారికి దాహమైనప్పుడు దేవుడు జలములనిచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు స్తంభముగా వారిని నడిపించాడు. మారాలో చెడు నీటిని మధుర జలములుగా మార్చాడు. అమాలేకీలతో యుద్ధం జరిగినప్పుడు దేవుడు విజయం ప్రసాదించాడు. దేవుడు మనలను కూడా విశ్వాసయాత్రలో తన కృపతో భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు. ఒకరి తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆ విధముగా దేవుడు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు. చంటి పిల్లను పోషించే తల్లి
తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు ఈజిప్టు నుండి సీనాయి వరకు ఇశ్రాయేలు ప్రజలది కృపా ప్రయాణం. ఫరో దాస్యము నుండి దేవుని యొక్క వారి కోపము నుండి దేవుడు ఇశ్రాయేలును కాపాడడము దేవుని కృపే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు మరి అట్టి దేవుడు వారికి చక్కగా ఇశ్రాయేలీలను పక్షిరాజు ఏ విధంగానైతే మోసుకొని వస్తుందో అలా మోసుకొచ్చారు 40 ఏళ్ళు. అందుకే 40 ఏళ్లలో వాళ్ళకి ఏది కూడా తక్కువ కాలేదు అని దేవుని మాటలు మనం గమనిస్తున్నాం. ఈ నూతన నిబంధనలో కూడా పక్షిరాజు లాంటి దేవుడు ఎక్కడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభువుని ఎరిగిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా తన రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఆనాటి ఇశ్రాయేలీల కంటే కూడా ఈరోజు మీరు ఆయనకి శ్రేష్టమైన వారు. ఆయన మిమ్మల్ని రక్తం ఇచ్చి ఆయన మిమ్మల్ని కొన్నాడు గనక మిమ్మల్ని ఆయన భద్రపరుస్తున్నాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు ఇశ్రాయేలీలు ప్రయాణంలో తోడయ్యున్న ప్రభువా, ఈ దినాలలో కూడా మా జీవితం అనే ప్రయాణంలో, ఈ లోకమనే ప్రయాణంలో మీ కాపుదల, మీ కృప మాకు కావాలయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినపు పునరుద్ధానపు ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించి ప్రతి సంఘములో కూడా మీ మహిమ కార్యాలు జరిగించమని, పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.